హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. అందరికీ ఫస్ట్‌గా హ్యాపీ న్యూ ఇయర్ అనమాట. నేను యాక్చువల్లీ ఇది నిన్న వీడియో అనమాట. నేను ఎడిట్ చేయలేక అసలు వీలు కాలేదనమాట. పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి, హాలిడేస్ కాబట్టి నేను ఎడిట్ చేయలేదు. అందుకే ఈరోజు ఎడిట్ చేసి పెడుతున్నాననమాట. యాక్చువల్లీ ఇది నిన్న వీడియో, 31st నైట్ వీడియో ఇది. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను యూట్యూబ్ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన. నా వీడియోస్ నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ ఇయర్ ఏజ్ అయితే మా వారు కేక్ తీసుకొచ్చారనమాట. అప్పుడు 12కనే కట్ చేసినాం అనమాట. హ్యాపీ న్యూ ఇయర్ 2026 అనేసి. లాస్ట్ ఇంకా 31st లాస్ట్ కాబట్టి ఇంకా కేక్ అయితే కట్ చేసామన్నమాట. వీళ్ళు కట్ చేయడానికి చూడండి, వాళ్ళిద్దరు కట్ చేస్తూ ఉంటే ఏమైతే ఏమి ఎగురుతుందో అసలు. వాళ్ళు కేక్ కట్ చేయడం అంటే బాగా సరదా అనమాట. కేక్ కట్ చేసేటప్పుడు అయితే మస్తు ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు. అదేమో ఏమో కానీ వాళ్ళకి బాగా సంతోషం ఉంటుంది అనమాట. వాళ్ళు కట్ చేయడం రావట్లేదు అని చెప్పేసి మా వారు కట్ చేసి ఇస్తున్నారు అనమాట. పిల్లలు చాలా సంతోషంగా తింటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. అసలు పిల్లలే సంతోషం అనమాట. ఎన్ని కష్టాలున్నా పిల్లలు చూసి మర్చిపోతాం అనమాట. అందుకే ఎంతమంది పిల్లలు ఉన్నారని అడుగుతారు కానీ ఎంత ఆస్తుందని ఎవ్వరు అడగారు అనమాట. అని అనిపించింది అనమాట. ఓకే, వాళ్ళ చెల్లికైతే తినిపిస్తున్నాడు. ఆమె అయితే డ్యాన్సులే ఎగురుతూనే ఉంది. అస్సలు వాళ్ళకి ఆయాసం రాదు, ఏమి రాదు, ఎగురుతూనే ఉంటారు. తర్వాత వాళ్ళ డాడీని పిలిస్తే రాలేదనమాట. మీ మమ్మీకి తినిపి ఫస్ట్, మీ మమ్మీకే తినిపి అని అన్నాడు. నేనైతే వెళ్ళాను. నోట్లో మొత్తం కుక్కేశాడు నోట్లోకి. తర్వాత దీక్ష తల్లిని అయితే ఆట పట్టిస్తున్నాడు అనమాట. మస్తు ఆడుకుంటూ ఉంటారనమాట. వీళ్ళు ముగ్గురు ఉంటారు కాబట్టి వీళ్ళకి బాగా టైంపాస్ అయిపోతుంది అనమాట. ఆడుతూనే ఉంటారు, ఒకరికొకరు ఆడుకుంటూనే ఉంటారు. ఒక్కరే ఉంటే వాళ్ళకి బోర్ అవుతుంది కానీ ప్రతిసారి మమ్మల్ని పిలుస్తారు. కానీ వీళ్ళు ముగ్గురు ఉంటారు కాబట్టి మంచిగా ఆడుకుంటారు. అసలు ఒక్కోసారి అయితే మస్తు కొట్టుకుంటారనమాట. కానీ దానికోసం కొట్టుకున్నారు, బట్ అది షేర్ చేయట్లేదని ఇంకా తర్వాత ఇచ్చింది. మా మనుకైతే సంతోషం చూడండి. గిరగిర గిరగింగిరానివే అనేసి సాంగ్ పాడుకుంటూ వాడు డ్యాన్స్ చేస్తున్నాడు. తర్వాత ఇంక కట్ చేసి ఇస్తారండి తిండ్రు కానీ అంటే కట్ చేస్తున్నా అనమాట. కట్ చేసి అందరికీ ఒక్కొక్క పీస్ అనేది వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. ఇచ్చేసిన తర్వాత మంచిగా కూర్చొని తినేసిరనమాట. టీవీ చూసుకుంటూ అట్లా తిన్నాము. కొంతసేపు తిని ఇంకా పడుకున్నామన్నమాట. ఇంకా అక్కడికే టైం అయిపోయింది కాబట్టి, చాలా టైం అయిపోయింది కాబట్టి ఇంకా కట్ చేస్తుంటే మళ్ళీ మా వారు తీసుకొని కట్ చేసి ఒక్కొక్క ప్లేట్లో మా వారు ఇచ్చేసిరనమాట. అంటే డ్యాన్స్ చేసుకుంటూనే తింటా ఉన్నారనమాట మా పిల్లలు. చాలా వాళ్ళకైతే కేక్ కట్ చేయడం అన్నా చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే అంత హెల్దీ కాదన్నట్టు నేను ఎక్కువ పెట్టానన్నమాట. ఏదంటే ఈరోజు న్యూ ఇయర్ కాబట్టి ఇంకా నేను తీసుకొచ్చామన్నమాట. అంతే, ఎప్పుడో ఒకసారి తింటే ఏమవుతుంది అన్నట్టు తినిపిస్తున్నాను అనమాట. ఎక్కువ జంక్ ఫుడ్ అట్లాంటివి నేను పిల్లలు పెట్టాను. తర్వాత అందరు టీవీ చూసుకుంటూ మూవీ చూసుకుంటూ మేము తినేసామన్నమాట. తిన్న తర్వాత ఇంకా అప్పటికే మూవీ అయిపోయింది కాబట్టి పడుకున్నాము. పడుకున్న తర్వాత ఇంకా మార్నింగ్ లేచేసి, నేను లేట్ అయింది కాబట్టి చాలా లేట్గా లేచిన. మార్నింగ్ లేచి చాలాసేపు అయింది ముగ్గు వేయడానికి. అయితే ఇలాగా చూసి నేను వేసాను అనమాట. ఇలా హ్యాపీ న్యూ ఇయర్ 2026 అన్నట్టు ఇట్లా వేసాను అనమాట. నాకైతే బాగానే అనిపించింది. ఉన్న దాంట్లో పర్లేదు, బాగానే వేసాను అన్నట్టు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే ఇలా లాస్ట్ ఫైనల్గా మీకు చూపిస్తాను చూడండి. దీంతో నేను కొంచెం ఇది కలర్స్ అనేది వేసిన అనమాట. అస్సలు రావట్లేదు, అలా కష్టపడి వేసేసిన అనమాట. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను లేచేది కూడా లేచిన, బట్ పిల్లలైతే ఇద్దరు పడుకున్నారు. మా దీక్ష తల్లి అయితే వీడియో తీస్తాం మమ్మీ, అది తీస్తాం మమ్మీ, ఇది తీస్తాం మమ్మీ అని వస్తూనే ఉంది. వాళ్ళిద్దరైతే బాగా పడుకున్నారు. ఇదైతే అస్సలు మస్తు చలి ఉంది, అయినా కానీ అలానే వచ్చింది. లేట్గా పడుకున్నా కానీ
లేచేసిందనమాట. వీడియో తీస్తూ ఉంది, పట్టుకొని అటు ఇటు కదిలిస్తుంది. మార్నింగ్ మళ్ళీ పిల్లలు లేచిన తర్వాత వాళ్ళ డాడీ ఎందుకో పిల్లలతోటి ఆడుకుంటున్నాడు. ఇట్లా కప్స్ అనేది నెత్తి మీద పెట్టుకొని నడవాలన్నమాట. ఇట్లా ఎవరు ఫస్ట్ నడుస్తారు వాళ్ళు విన్ అని చెప్తున్నాడు అనమాట. మార్నింగ్ లేచి కొంచెం ఆడిపిస్తున్నాడు. ఈరోజు న్యూ ఇయర్ అనో ఏమో తెలీదు, చూడండి యాక్షన్ ఎట్లా చేస్తున్నాడు. అలాగే ఏదో ఒకటి అట్లా ఆడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు ఏమో తెలీదు, సడన్లీ మా వారికి ఇలా ఆడిపిస్తున్నాడు అనమాట. మా దీక్షితులకి అయితే నడవడం రావట్లేదు, అది పడిపోతుంది. బట్ పడిపోతుందంటే నవ్వితే చాలు మస్తు ఏడుస్తుంది. నవ్వితే చాలు, పడినట్టల్లా నవ్వితే చాలు ఏడుస్తుంది. వాళ్ళ వెనకాల తీసుకొని పరిగెత్తా ఉంది. తర్వాత ఇంకా పాలు వేడి చేసేసి రాగి చేసిన అనమాట. రాగి కలిపేసి బెల్లం వేసి రాగి చేసిన. మేము డైలీ రాగి అయితే పిల్లలకి బాగా అలవాటు చేసిన. నేను పిల్లలు డైలీ రాగి అయితే తాగుతారు. పాలు కాగబెట్టేసి ఇంకా రైస్ పెట్టేసిన అనమాట. జీరా రైస్ చేసిన, చికెన్ చేసిన. అంటే టిఫిన్ ఏం చేయలేదు, పిల్లలు రాగి తాగారు కాబట్టి లేదు. పిల్లలు రాగి తాగిరు. రాగి తాగి వాళ్ళు కొంతసేపు ఉండే లోపల నేను వంట అయితే చేసేసిన అనమాట. రాగి బెల్లము చేసిన ఈరోజు. అంటే కొంచెం మజ్జిగ అయితే కష్టం కదా అనేసి బెల్లం వేసిన, సాల్ట్ కాకుండా బెల్లం వేసేసి పాలు వేసి తాగాలన్నమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే మట్టుకు ట్రై చేయండి. ఇలాగా తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. ఇలా పాలేసి ఇంకా మా వారికి పిల్లలకి అయితే వేసి ఇచ్చేసాను అనమాట. వేసిచ్చి నేను వంట అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. అప్పుడే ఇంకా రైస్ పెట్టేసి జీరా రైస్ ఇట్లా పిల్లలకి ఇట్లా మంచిగా రాగి తాగడం వల్ల శరీరం అనేది గట్టిగా ఉంటుంది అనమాట. చాలా బలంగా ఉంటారు, హెల్త్ చాలా బాగుంటుంది. జీరా రైస్ అయితే పెట్టేసి ఇవి గసగసాలు వేయించిన అనమాట. గసగసాలు వేయించి చికెన్లోకి గసగసాలు వేయించిన. ఇంకా పిల్లలకి రాగి ఇచ్చేసి నేను కూడా రాగి తాగేసి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసిన అనమాట. వేయించి తర్వాత వచ్చేసి చికెన్ కడిగి మంచిగా నీట్గా పెట్టేసి సాల్ట్ వేసేసి కారం వేసేసి ఇదంతా మిక్సీ పెట్టిన కొబ్బరి, యాలక్, లవంగాలు అవన్నీ ఇది గసగసాలు అన్నీ కలిపి మిక్సీ పెట్టిన. అది అనేది కలిపేసిన తర్వాత చికెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. చికెన్ చేసేసి రాగి చేయలేదు, రాగి ముద్ద చికెన్ అయితే తిన్నాం అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. బట్ వాళ్ళు రాగి ముద్ద తినలేదు, నేనే తిన్నాను.